కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకైన శిలువ మరణం పొందారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు ఉచిత కృపను బట్టి మనల్ని అందరినీ కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ప్రభువుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన యొక్క ఉచిత కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమతో మనమందరం కూడా దినదినం కూడా ఆధ్యాత్మికంగా శారీరకంగా దీవించబడాలని నేను ప్రార్థిస్తున్నాను మీ అందరి కొరకు కూడా. ఈ దినాన మరి ఒక క్రొత్త అంశాన్ని ప్రారంభిస్తున్నాం. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమాల్లో కూడా ఈ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ విషయం పరిశుద్ధాత్మను గురించి బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుంది మనకి? అనేకమైన విషయాలు ఉన్నాయి పరిశుద్ధాత్మను గురించి. ఆ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ఇది మొదటి ఎపిసోడ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, మా ప్రాంతాలని మీరు ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇది మీ యొక్క ప్రేమ వల్ల, మీ కృప వల్లనే మాకు ఈ యోగ్యత, ఈ యొక్క అవకాశం కలిగింది ప్రభావ. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఈ దినము నుండి పరిశుద్ధాత్మని గురించి నేర్చుకోబోతున్నాం ప్రభా. ఈ ఆధ్యాత్మిక సత్యాలు, ఈ లోతైన మర్మాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా పరిశుద్ధాత్మను పొంది మీకు ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. పరలోకపు జ్ఞానంతో మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. ఈ విషయాలు నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవిస్తూ, మీరు త్వరలో రెండోసారి వస్తున్నారు. మీరు రాకడ కొరకు మేము మా కుటుంబాలు సిద్ధపడే కృప దయచేయమని, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనము పరిశుద్ధాత్ముని గురించి నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్ముడు అంటున్నాం. కొన్ని సందర్భాల్లో మన భాషలో దైవశక్తి అని కూడా సంబోధిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనము దేవుని యొక్క ఆత్మ అని కూడా మనం అంటున్నాం. బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి పరిశుద్ధాత్మను గురించి. కనుక ఈ దినాన్న ఈ మొదటి ఎపిసోడ్లో కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. రాబో ఎపిసోడ్లో కూడా అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ ఏ రీతిగా మనకు సహకరిస్తున్నారు అనే విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. కనుక మీరు ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వర్తమానాన్ని విని దాని ద్వారా మీరు దీవించబడాలని నేను కోరుకుంటున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, చాలా మంది క్రైస్తవులు ఊహించేది ఏమిటంటే పరిశుద్ధాత్మను కొన్నిసార్లు ఒక శక్తిలాగా, దీన్ని ఇంగ్లీష్లో పవర్ అంటున్నాం మనం, అనగా ఒక ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి లాంటి శక్తి అన్నట్టుగా వారు ఊహిస్తున్నారు. అది సరికాదు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ఆ విషయాలు కూడా నేర్చుకోబోతున్నాం. చాలామంది క్రైస్తవులు ఊహించేది ఏమిటంటే పరిశుద్ధాత్మని గురించి మనకి క్రొత్త నిబంధనలో మాత్రమే చెప్పబడ్డాది అని కూడా చాలామంది అపోహ పడుతున్నారు. అది సరికాదు. కారణం, ఆదిలో దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించక మునుపే దేవుడు ఈ యొక్క సృష్టిని అంతటినీ కూడా 6 దినాల్లో చేశారు. 7వ దినాన్ని విశ్రమించారు. ఆయన ఈ సృష్టిని సృష్టించక ముందే పరిశుద్ధాత్ముని యొక్క ఉనికిని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం గమనించినట్లయితే, ఈ భూమిని దేవుడు సృష్టించక ముందు, వెలుగును దేవుడు సృష్టించక ముందు ఈ ప్రాంతం అంతా కూడా, అనగా ఈ భూగోళం ఉన్న ఈ ప్రదేశం అంతా కూడా నీటితో నింపబడ్డదని, ఆ నీటిపై పరిశుద్ధాత్మ అల్లాడుచున్నారు అని చెప్పబడ్డది. అల్లాడటం అంటే పరిశుద్ధాత్మని ఆధీనంలోనే ఈ ప్రాంతం అంతా కూడా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. కారణం, దేవుడు సృష్టించినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు అనే విషయాన్ని ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో, ఈ భూమిని సృష్టించక మునిపే ఆయన సన్నిధి, అనగా పరిశుద్ధాత్మని సన్నిధి ఇక్కడ ఉన్నది. అయితే బైబిల్ గ్రంథంలో మనకి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం మూల భాష అయిన హిబ్రూ భాషలో గమనించినట్లయితే ఎలోహీమ్
అనే మాట వాడారు. ఎలోహీం మనకి మన భాషలో ఆదియందు దేవుడు అనగా దేవుడు భూమి ఆకాశములను సృజించానని చెప్పబడ్డది. దేవుడు అనే మాటకు ఆ యొక్క హిబ్రూ పదం ఎలోహీం అన్నారు. ఎలోహీం అనేది బహువచనం, ఇంగ్లీష్లో ప్లూరల్ వర్డ్ అంటున్నాం. అంటే మనం దేవుడిని సంబోధిస్తున్న ఆ వ్యక్తి ఒక్కరు కాదు, కానీ ముగ్గురు అని మనం అర్థం చేసుకోవాలి. కారణం, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు, మానవుని సృష్టించినప్పుడు ఏమన్నారు? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనము నరుని మన పోలిక చొప్పున మన స్వరూపమందు సృష్టిద్దాము. మన అని వాడారు, నా అనలేదు. మన అంటే అది బహువచనం, ఇంగ్లీష్లో ప్లూరల్ వర్డ్ అంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించాలా. బైబిల్ గ్రంథంలో దేవుడు మనము అని, దాన్నే పాత నిబంధనలో ఎలోహీం అన్నారు, అది బహువచనం. కనుకనే యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పరలోకం వెళ్ళిపోకముందు శిష్యులతో ఎంతో విపులంగా చెప్పారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మీరు లోకమంతటికీ వెళ్ళండి, మీరు బోధించండి, ఎవరైతే నమ్ముతారో వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరట. చూడండి, ముగ్గురు వ్యక్తుల గురించి యేసు ప్రభు ఇక్కడ చెప్పారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు కూడా మనము కలిసి దేవుడు అంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు అనే మాటలో ఈ ముగ్గురు కూడా ఇమిడి ఉన్నారు. ఇంగ్లీష్లో ట్రినిటీ అంటున్నాం, మన యొక్క భాషలో త్రిత్వము అని తర్జుమా చేస్తున్నాం, లేకపోతే ముగ్గురు అని తర్జుమా చేస్తున్నాం మనం. ఇంగ్లీష్లో ట్రినిటీ అనే మాట కానీ, తెలుగులో మన భాషలో త్రిత్వం అనే మాట కానీ మనకి బైబిల్ గ్రంథంలో కనిపించట్లేదు. కానీ ఖచ్చితంగా ముగ్గురు వ్యక్తుల గురించి ఇక్కడ చెప్పబడ్డది. ఇంగ్లీష్లో పర్సన్ అంటున్నాం, మన యొక్క భాషలో వ్యక్తి అంటున్నాం. అనగా బైబిల్ గ్రంథం బోధించేది దేవుడు అనగా ముగ్గురు వ్యక్తులు. ఇంగ్లీష్లో 3 persons అంటున్నాం, 3 శక్తులు కాదు, ముగ్గురు వ్యక్తులు. కనుకనే వీరిని మనము త్రిత్వము అంటున్నాం. వీరిలో విభేదాలు లేవు, వీరు అన్ని విషయాల్లో సమానులు. వీరిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ. సాధారణంగా మనకున్న అపోహ ఏమిటంటే తండ్రి అంటే ఆయన ఎక్కువ, కుమారుడు కాస్త తక్కువ, పరిశుద్ధాత్ముడు ఇంకా కాస్త తక్కువ అన్నట్టుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. అది సరికాదు. కారణం, ముగ్గురు కూడా సమానులే. ప్రతి విషయంలో కూడా ముగ్గురు కూడా సమానులే, తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ. మరలా మనకు వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటంటే తండ్రి కుమారుడు అంటున్నారు కదా, మరి తల్లి ఎవరు అనే ప్రశ్న కూడా వస్తుంది. కొంతమంది అపోహ పడుతున్నారు, పరిశుద్ధాత్ముడు బహుశా తల్లేమో అన్నట్టుగా. అది చాలా పొరపాటు. కారణం, ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు అనేక సందర్భాల్లో పరిశుద్ధాత్మను గురించి అతడు అనే మాట వాడారు. ఇంగ్లీష్లో హిమ్ అంటున్నాం, లేకపోతే హీ అంటున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా వారు పురుషులు. మరొక విషయాన్ని కూడా గమనిస్తున్నాం. తండ్రి, కుమారుడు అనే మాట ఎందుకు వాడారంటే మానవులుగా మనకి అది చక్కగా అర్థం అవటానికి. తండ్రి, కుమారుడు అనగా తండ్రి, కుమారుడు, ప్రేమగల తండ్రి, ప్రేమగల కుమారుడు ఎంత అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారో వారి లక్షణాలు, వారి యొక్క స్వభావము, వారి రూపురేఖలు కూడా ఒకలాగే ఉంటాయి. కనుక తండ్రి, కుమారుడు అనే మాటను మనకి వాడారు. కారణం, మానవులుగా మనకి దేవుని గురించి వివరించడానికి అనేక సందర్భాల్లో కొన్ని సాదృశ్యాలు వాడారు. అవి వాడితేనే మనకు తెలుస్తుంది. ఉదాహరణకు యేసు ప్రభువును మంచి గొర్రెల కాపరి అన్నారు, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో. అదే రీతిగా యేసు ప్రభువును యేసు ప్రభు ద్రాక్షావల్లిగా పోల్చారు. కనుక ఇవి పోలికలంతే, మానవులుగా దేవుని అర్థం చేసుకోవటానికి. కారణం, దేవుని మనం ఎప్పుడు కూడా చూడలేదు మానవులుగా. ఆయన అర్థం చేసుకోవటానికి ఈ రకమైన పదాలు వాడుతున్నాం. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే ఆదిలో సృష్టి సమయంలోనే కాదు, పరిశుద్ధాత్ముడు నోవా కాలంలో కూడా, నోవాహు తన కుటుంబము ఎంతో విశ్వాసంతో దేవుడు చెప్పినట్లుగా ఆ ఓడను నిర్మించారు. అప్పుడు దేవుడు ఏమన్నారో చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. జెనెసిస్ చాప్టర్ 6 verse 3.
ప్రభువారు అంటున్నారు, నా ఆత్మ ఎల్లప్పుడూ మీతో వ్యాజ్యమాడదు. అనగా ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ కూడా మన తరపున విజ్ఞాపన చేయరు. ముఖ్యంగా ఆ నోవాహు కాలంలో ప్రజలు దేవుని విసర్జించి వారి ఇష్టానుసారంగా జీవించారు కనుక ప్రభు వారిని విడిచిపెట్టేశారు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా మానవులకు ఉపయోగపడుతున్నారు, పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా మానవులమైన మనందరికీ కూడా, స్త్రీలైనా పురుషులైనా ఏ రీతిగా సహకరిస్తున్నారు అని చూసినట్లయితే పరిశుద్ధాత్ముని యొక్క ఒక సహాయం మనకి ఏమిటంటే ఆయన మన తరపున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. కారణం మనము ఏ రీతిగా ప్రార్థించాలో, పరలోకం మన ప్రార్థనను ఏ రీతిగా చేస్తే మన ప్రార్థన అంగీకరించబడుతుందో మనకు తెలియదు. కనుక మన బలహీనతల్లో కూడా పరిశుద్ధాత్ముడు మనకు సహకరిస్తూ ఆయన మూలుగులతో, అంటే ఆయన మన కొరకు మూలుగుతూ విజ్ఞాపన చేస్తున్నారు. అనగా మనం చేసే ప్రార్థనలన్నీ కూడా పరలోకానికి చేరేలాగా, పరలోకం వాటిని అంగీకరించేలాగా ఆ ప్రార్థనలను ఆయన మన తరపున విజ్ఞాపన చేసి వాటిని ఏ రీతిగా ప్రార్థన అవసరతలను పంపిస్తే పరలోకానికి పరలోకం అంగీకరిస్తాదో, అనగా దేవుడు అంగీకరిస్తారో, దేవుడంటే తండ్రి కుమారుడు అంగీకరిస్తారో ఆ రీతిగా వాటిని మలచి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 26. కనుక పరిశుద్ధాత్ముడు చేస్తున్న ఒక పని ఏమిటంటే మన తరపున మానవులుగా మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆ ప్రార్థనలను ఎంతో భారంతో మూలుగుచు, అంటే ఎంతో వేదనతో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారని మనకు చెప్పబడ్డది. ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మానవుల నిమిత్తం ఆ నోవహు కాలంలో విజ్ఞాపన చేయటం మానేశారో, ఆపేశారో, కారణం వారు దేవునికి విరుద్ధంగా వారి యొక్క హృదయాల్లో ఎప్పుడు కూడా దుర్మార్గపు ఆలోచనలు, ఎంతో హింసతో ఆనాటి ప్రజలు నిండిపోయారో అప్పుడు దేవుడు అనగా పరిశుద్ధాత్ముడు వారికి సహాయం చేయటం ఆపేశారు. అప్పుడు ఏం జరిగింది? ఈ భూమి అంతటా కూడా 40 దినాలు రేయింబవళ్ళు వర్షం కురిసి ఈ లోకమంతా కూడా దాన్నే జలప్రళయం అంటున్నాం. అనగా పెద్ద వరదతో ఈ లోకమంతా కూడా మునిగిపోయి అందరూ కూడా నశించిపోయారు. దేవుని మాటలు నమ్మిన నోవాహు తన కుటుంబము 8 మంది మాత్రమే, వారు మాత్రమే రక్షించబడ్డారు. తక్కిన వారందరూ కూడా నశించిపోయినట్లుగా మనం ఆదికాండం 7-8 అధ్యాయాల్లో మనం గమనిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన తరపున ఆయన విజ్ఞాపన చేయటం మానేస్తారో దాన్ని కృపకాలము అంతము అంటున్నాం. ఇంగ్లీష్లో ఏమంటామంటే క్లోజ్ అప్ ప్రొబేషన్ అంటున్నాం. అనగా కృపకాలం ముగిసిపోతుంది, అప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారిపై పడుతుంది. ఇదే విషయం మరలా రెండవ రాకడకు ముందు కూడా ఈ లోకం అంతటి మీదకు కూడా పరిశుద్ధాత్ముడు మన తరపున విజ్ఞాపన చేయటం ఆపేస్తారు. అప్పుడు ఈ లోకం అంతటికి కూడా కృపకాలం ముగిసిపోతుంది. అప్పుడు రెండవ రాకడ దేవుని నమ్మని వారందరూ కూడా నశించిపోతారు. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి, అది బాబేలు గోపురం. దానిని కట్టినప్పుడు కూడా ప్రభువారు ఏమని సెలవిచ్చారో చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం, జెనసిస్ 11:7. ప్రభువారు అంటున్నారు, మనము క్రిందకు వెళ్ళి వారు నిర్మిస్తున్న ఆ యొక్క గోపురాన్ని చూచి వారి యొక్క భాషను మార్పు చేసేద్దాం. ఇక్కడ వాడబడ్డది మనము క్రిందకు వెళ్ళి, ఇంగ్లీష్లో లెట్ us గో డౌన్ అన్నారు. అంటే ఇక్కడ కూడా మనము అనే మాట వాడుతున్నారు. అనగా ఇది బహువచనం, ఇంగ్లీష్లో ప్లూరల్ వర్డ్ అంటున్నాం. కనుక దేవుడు అని మనం సంబోధిస్తున్నప్పుడు ఈ ముగ్గురు కూడా ఈ మాటలో ఇమిడి ఉన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కూడా. ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మని యొక్క సహాయం వలన, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ వలన బైబిల్ గ్రంథంలో రాసిన ఈ రచయితలందరూ కూడా వారిని ప్రవక్తలు అంటున్నాం. మొదటి గ్రంథాన్ని వ్రాసిన వారు మోషే గారు,
అప్పటికి ఆయన అరణ్యంలో గొర్రెలను కాస్తున్నారు. ఆయన మొదలు బైబిల్ గ్రంథంలో పుస్తకాలు రాసిన వారందరూ కూడా పరిశుద్ధాత్మని యొక్క శక్తి వలన వారు రాశారని 2 పేతురు 1వ అధ్యాయం 21వ వచనం ఇక్కడ చెప్పబడ్డది. మనుషులు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ వలన ఈ మాటలు బైబిల్ గ్రంథంలో రాశారు అని చెప్పబడ్డది. ఇవి దేవుని మాటలు, దేవుని వర్తమానం, వాటిని వారు రాశారు. మరొక విషయాన్ని కూడా గమనించాలా. ఆఖరి గ్రంథం రాసిన శిష్యుడైన యోహాను గారు కూడా ప్రభువారు వివరంగా చెప్పారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో అనేక తర్జుమాల్లో మన భాషలో 10వ వచనం 11వ వచనం కలిపేసి తర్జుమా చేశారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో యోహాను, నేను నీకు చూపిస్తున్న అనగా దర్శనంలో ప్రభువు చూపిస్తున్న విషయాలు ఇవన్నీ కూడా వ్రాసి నీవు 7 సంఘాలకి పంపించు అనగా ప్రభు వ్రాయమని చెప్పారు. పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ వలన, పరిశుద్ధాత్మని యొక్క శక్తి వలన ఆయన రాసినట్లుగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే రీతిగా యెహెజ్కేలు ప్రవక్త కూడా యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నారు, పరిశుద్ధాత్ముడు అనగా దేవుని యొక్క ఆత్మ ఆయనలో ప్రవేశించెను. ఏ ప్రవక్త అయినా సరే, యెషయా ప్రవక్త అయినా, ఇర్మియా ప్రవక్త అయినా, ఏ ప్రవక్త అయినా సరే, వారు చెప్పిన మాటలు దేవుని వర్తమానం అది. లేకపోతే వారు ఆ విషయాలు, దేవుడు చెప్పిన విషయాలు రాశారు. ఇవి పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ, పరిశుద్ధాత్మని యొక్క శక్తితో చేశారు. వారి సొంత శక్తి కాదు. కారణం, రాబోయే విషయాలు, కొన్ని వందల సంవత్సరాలకు ముందుగా జరగబోయే విషయాలను కూడా వారు వ్రాశారు. మానవులుగా వారికి తెలియదు, ఏ మానవునికి కూడా రేపేం జరుగుతుందో తెలియదు. ఉదాహరణకు యెషయా ప్రవక్త గారు యేసు ప్రభు జన్మను గురించి కనీసం 700 సంవత్సరాల ముందుగానే ఆయన ప్రవచనం చెప్పేశారు. కన్యక గర్భం ధరించి కుమారుని కంటాదని, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో. కనుక ప్రవక్తలు వారు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాల్లో రాసిన విషయాలు వారి సొంత జ్ఞానంతో, వారి సొంత శక్తితో రాసినవి కాదు. పరిశుద్ధాత్మని ప్రేరేపణతో, పరిశుద్ధాత్ముడు వారికి ఇచ్చిన ఆ జ్ఞానంతో వారు రాశారు. జరగబోయే విషయాలు, కొన్ని వందల సంవత్సరాలకు ముందుగానే జరగబోయే విషయాలు వారు వివరించేశారు. అదే విషయాలు ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు కూడా 2000 సంవత్సరాల క్రిందట రాశారు. అవన్నీ కూడా మన కాలంలో జరుగుతున్నవి, ఇంకా కొన్ని జరగవలసి ఉన్నవి. కనుక 2000 సంవత్సరాలకు ముందుగానే ఈ విషయాలన్నీ కూడా రాసేశారు. ఈ విషయాలన్నీ కూడా ఇశ్రాయేలీలు యోర్దాను నదిని వారు దాటినప్పుడు దేవుడు యోర్దాను నదిని, అది వరదతో ఉన్నది, దాని యొక్క నీరంతా కూడా ఒక్క క్షణంలో ఆగిపోయింది, 6 నెలల ప్రత్యక్షమైంది. అప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా యోర్దాను నది యువతల నుంచి అవతల వరకు వారు వెళ్ళిపోయారు. అనగా తూర్పు నుంచి పడమర వరకు వెళ్ళిపోయారు. అప్పటికి ఇశ్రాయేలీల నాయకుడు యెహోషువ గారు, యెహోషువ గారి యొక్క నాయకత్వంలో వారు ఆ కానానులో, దేవుని యొక్క వాగ్దాన భూమిలో అడుగుపెట్టారు. యెహోషువ గారి మరణం తర్వాత దేవుడు కాలేబు గారిని ఎన్నుకున్నారు. కాలేబును ఎన్నుకున్నారు నాయకుడిగా. కాలేబు గారు కూడా కొంతకాలం వారిని అందరినీ కూడా నడిపించి, ఆయన కూడా, ప్రతి మానవుడు కూడా మరణిస్తారు కనుక ఆయన కూడా మరణించారు. ఆయన తర్వాత ఆయన యొక్క తమ్ముడు, ఆయన పేరు ఒతానియేలు అంటున్నారు. ఆయన ఒక న్యాయాధిపతి. ఇక ఒతానియేలు గారు దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆయనకు పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ఇవ్వబడ్డది. పరిశుద్ధాత్ముడు ఆయనలో ప్రవేశించారు. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 10వ వచనంలో ఇంగ్లీష్లో ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ ఒతానియేల్ అనగా దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, ఈ దైవాత్మ ఒతానియేలు అనే ఆ న్యాయాధిపతి పైకి వచ్చినప్పుడు, అనగా ఆయన యొక్క శరీరంలో ప్రవేశించినప్పుడు ఆయన ఎంతో శక్తిని పొంది, ఎంతో జ్ఞానంతో, ఎంతో వివేకంతో ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాల పాటు ఆయన తీర్పు తీర్చాడు, ఆయన న్యాయాధిపతిగా. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వారు పొందుతారో, దేవుడు ఎంపిక చేసిన ప్రజలు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తున్నారో, దేవునికి అంగీకారమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తున్నారో, దేవుని యొక్క వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో ఎవరైతే జీవిస్తున్నారో అనగా వారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశిస్తారు. పరిశుద్ధాత్మని యొక్క శక్తి, దాని ద్వారా వారు ఎంతో బలము పొంది, జ్ఞానం పొంది, దేవుడు వారికి అప్పగించిన ఆ కార్యక్రమాన్ని, ఆ పనిని చక్కగా
వారు నిర్వర్తిస్తారు. మరి యొక్క న్యాయాధిపతి గిద్యోను ఎంతో పిరికివాడు. ఆ శత్రువులైన మిద్యానీయులకు భయపడి ఆయన ఒక గానుగు చోటను దాక్కుని తన పొలంలో పండిన ఆ గోధుమలను నూర్చుకుంటున్నాడు. అప్పుడు దేవదూత ప్రత్యక్షమయ్యారు. ఇది ఒక సింధూర వృక్షం కింద జరిగిన సంఘటన. దేవదూత అన్నారు, పరాక్రమము గల బలాఢ్యుడా అని సంబోధించారు. ఈ విషయాలు మనం న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో గమనిస్తున్నాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 34వ వచనాన్ని గమనించినట్లయితే దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ గిద్యోనులో ప్రవేశించారు. గిద్యోనులో పరిశుద్ధాత్మ ప్రవేశించినప్పుడు అంత పెరికివాడై శత్రువులైన మిద్యానీయులకు భయపడి దాక్కుంటున్న ఆ వ్యక్తి ఎంతో ధైర్యం తెచ్చుకున్నాడు. బలం వచ్చింది ఆయనకి. అప్పుడు ఆయన బోర ఊదారు. ఆయన బోర ఊదినప్పుడు గిద్యోను దగ్గరికి ఆ ఇశ్రాయేలీలందరూ కూడా, పురుషులందరూ కూడా వారు ఆయుధాలు పట్టుకుని వచ్చేసారు. ఏకంగా ఎంతమంది వచ్చారు ఆయన దగ్గరికి? 32,000 మంది వచ్చేసారు ఏకంగా. మీరేది చెప్తే అది చేస్తాం అనగా మనకు వ్యతిరేకంగా ఉన్న ఈ యొక్క శత్రువులు, మనకు విరోధులైన ఈ శత్రువులైన మిద్యానీయులు మనల్ని నాశనం చేసేస్తున్నారు. 7 సంవత్సరాల నుంచి మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టేశారు. కనుక అనేక మంది ఇశ్రాయేలీలు అక్కడక్కడ పర్వతాల్లో, కొండల్లో దాక్కున్నారు, ఆ లోయల్లో ఉంటున్నారు. కనుక వారి మీదకి యుద్ధానికి వెళ్దాం రండి అన్నారు. చూడండి, వారికి భయపడి పిరికితనంతో దాక్కున్న వ్యక్తికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే తనలో ప్రవేశించాడో ఎంతో బలం పుంజుకొని ధైర్యంతో ఆ మిద్యానీయులు ఎంతమంది వచ్చారు? 2 లక్షలకు పైగా మిడతల దండలాగా ఉన్నారని చెప్పబడ్డది. సమయం ఉన్నప్పుడు న్యాయాధిపతులు 7వ అధ్యాయాన్ని చదవండి ప్రార్థనాపూర్వకంగా. ప్రభు అన్నారు, ఇంతమంది అవసరం లేదు అని 300 మందిని మాత్రమే తీసుకువెళ్ళమన్నారు. ఆ 300 మంది కూడా వారి యొక్క శత్రువులు 2 లక్షలకు పైగా ఉన్నారు. వారి మీద యుద్ధం చేయటానికి ప్రభువారు అన్నారు, ఏ యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు తీసుకువెళ్ళొద్దు, కానీ మీరు ఒక చిన్న కొండ, మన భాషలో కొన్ని ప్రాంతాల్లో చిన్న మట్టి ముంత అంటాం, అలాంటి చిన్న మట్టి ముంత, చిన్న దివిటి అనగా చిన్న దీపం అన్నమాట, నూనె దీపం, తర్వాత గొర్రె కొమ్ముతో చేసిన చిన్న బూర, 3 అంతే. ఇవి యుద్ధంలో దేనికి పనిచేస్తాయి? మట్టి పాత్ర, ఆక చిన్న బూర, ఆక చిన్న దివిటి దేనికి పనిచేయదు. కానీ వారు వెళ్ళి అర్ధరాత్రి వేళ ఎప్పుడైతే బూరలు ఊదారో 300 మందే ఆ మిద్యానీయులు అందరూ కూడా వారి నిద్ర నుంచి మేల్కొని ఒకరినొకరు పొడి చేసుకొని చనిపోయారు. 2 లక్షల మంది ఏకంగా హతమైపోయారు. ఇదంతా జరిగింది గిద్యోనుకు కలిగిన ఆ ధైర్యము ఎలా వచ్చింది? ఆయనకి పరిశుద్ధాత్మ ఆయనలో ప్రవేశించారు కనుక. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అనేక సందర్భాల్లో మనం దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని వర్తమానం ఇతరులకు చెప్పడానికి మనము ఆ యొక్క పెరిగితనాన్ని ప్రదర్శిస్తున్నాం, భయపడుతున్నాం. నేను చెప్పలేనేమో, వారు వినరు, ఎవరు కూడా నా మాట, ఎవరు నా మాట పట్టించుకోరు అన్నట్లుగా మనం అనుకుంటున్నాం. కానీ అది సరికాదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము పరిశుద్ధాత్మను పొందినట్లయితే, గిద్యోను ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు న్యాయాధిపతిగా. తర్వాత మరొక న్యాయాధిపతి సంసోను కూడా ఆయన దేవుడు ఎన్నుకున్నారు. అయితే తన ఆఖరి దశలో దేవునికి కాస్త దూరంగా జరిగిపోయాడు. ఆయన దేవునికి విరుద్ధంగా పనులు చేశాడు ఆయన. అయితే సంసోను యువకుడిగా ఉన్నప్పుడే ఒకసారి తిమ్నాతుకు వెళ్తున్నాడు. అప్పుడు హఠాత్తుగా బలమైన ఒక సింహం ఆయన మీదకు వచ్చింది. ఆ సింహాన్ని పట్టుకుని, ఆయన చేతుల్లో ఏ ఆయుధము లేదు, ఆ సింహాన్ని పట్టుకుని ఒక మేకపిల్లని లేదా ఒక చిన్న గొర్రె పిల్లను చీల్చేసినట్లుగా ఆ సింహాన్ని చీల్చేశాడు ఆయన. సింహం చనిపోయింది. ఈ విషయాలు మనం గమనించినట్లయితే న్యాయాధిపతులు 14వ అధ్యాయం 5వ వచనం, అదే రీతిగా న్యాయాధిపతులు 14వ అధ్యాయం 6వ వచనంలో ఆ యొక్క సింహాన్ని చీల్చివేశాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు సంసోను మీదకు బలంగా దిగి వచ్చాడు కనుక సింహాన్ని కూడా చీల్చేశాడు ఆయన. అంతటి శక్తి వచ్చేసింది. దేనివలన? పరిశుద్ధాత్ముని వలన. సింహాన్ని కూడా 2 ముక్కల కింద చేసేసాడు, చీల్చేశాడు ఏకంగా. కనుక పరిశుద్ధాత్మ ద్వారా ఎంత శక్తి
ఉత్పన్నమవుతుందో మనం నేర్చుకోవాలి ప్రియ సోదరి సోదరులారా. మరొక విషయాన్ని మనం గుర్తించాలా. అదేంటంటే పరిశుద్ధాత్మను గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. వీటిని మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ఇది ఈ మొదటి ఎపిసోడ్లో మనం నేర్చుకుంటున్న విషయాలన్నీ కూడా పాత నిబంధనలో నేర్చుకుంటున్నాం. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. అయితే వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందటానికి ఏం చేయాలా అని వెంటనే ప్రశ్న వస్తుంది మనకి. కారణం పరిశుద్ధాత్మను పొందినట్లయితే అంత ధైర్యం, అంత బలము, అంత జ్ఞానము ప్రజల్ని నడిపించడానికి, ప్రజల్ని పాలించడానికి వస్తుంది. కనుక ఎలా పొందాలి నేను కూడా అని విశ్వాసులమైన మనందరం కూడా ఆలోచిస్తున్నాం. ఆ ప్రశ్న వస్తుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మన పాపాలు పశ్చాత్తాపడి అప్పుడు యేసుప్రభు నామం పేరట, అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట మనం ముంచడం బాప్తిసం పొందినట్లయితే అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాము. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో మీరు మారు మనసు పొంది, అప్పుడు మారు మనసు నిమిత్తం, మారు మనసు పొందకుండా బాప్తిసం పొందినట్లయితే దానివల్ల ఉపయోగం లేదు. మారు మనసు అంటే పాపాలు పశ్చాత్తాపడి అప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట బాప్తిసం పొందాలా, నీటిలో ముంచడం బాప్తిసం పొందాలా. అలా చేసినట్లయితే పరిశుద్ధాత్మ అనే వరం మనకి ఇవ్వబడుతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్న మనం కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందినట్లయితే మనం కూడా ప్రభు కొరకు ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేయగలం. కారణం క్రొత్త నిబంధనలో అపోస్తలులందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తరువాత అనేకమైన అద్భుతాలు, మరణించిన వారిని సహితం ప్రభు నామం పేరట వారు బ్రతికించారు. అంత శక్తి వారికి వచ్చింది, అంత అద్భుత శక్తి వారిలో ప్రవేశించింది. కనుక ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్న మనం కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రాధాన్యతను మనం గుర్తించి పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రాకులాడుచు ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మను పొంది ఆయనకు యోగ్యులైన కుమారులుగా కుమార్తెలుగా జీవిద్దాం. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇది మీ నిర్ణయం అయినట్లయితే నాకు కూడా పరిశుద్ధాత్మ కావాలి, నేను కూడా పరిశుద్ధాత్మతో నడిపింపబడాలా అని మనము నమ్మినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క మొదటి ఎపిసోడ్ ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి మీ యొక్క వాక్యం నుంచి ఈ యొక్క అమూల్యమైన సత్యాలు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మని గురించి నేర్చుకునే ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలలో అనేక విషయాలు బైబిల్ గ్రంథం నుంచి పరిశుద్ధాత్మని గురించి నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీ రాకడ కొరకు మేము సిద్ధపడి మీరు రెండోసారి త్వరలో వస్తున్నారు ప్రభువా. ఆ ఎత్తబడే జనాంగంలో మేము మా కుటుంబాలు ఉండే కృప దయచేయమని ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత పొందమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి, సహకరించండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. దాంతోపాటు మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు యొక్క కృపలో 2వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మను గురించి నేర్చుకోబోతున్నాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ.